కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము 39 అధ్యాయము 1వ వచనం నుండి చూద్దాము. దావీదు కీర్తన 39 అధ్యాయము 1వ వచనం. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకున్నాను. భక్తిహీనుల ఎదుట నున్నప్పుడు నా నోటికి చిక్కమును ఉంచుకుందును అనుకుంటుని. ఇక్కడ దావీదు భక్తుడు మాట్లాడుతున్నాడు. ఏమని? నా నాలుకతో పాపము చేయకుండానట్లు. ఏంటి? నాలుక ఒక మనిషి అవయవాల్లో చిన్నదైన నాలుక. ఈ నాలుకతో పాపము చేయకుండానట్లు, నా నాలుకతో పాపం చేయకుండానట్లు అంటే నాలుక పాపం చేస్తుందా? అసలు నాలుక పాపం చేస్తే ఎలా చేస్తుంది? అసలు ఈ భక్తుడు ఎందుకు ఆ మాట మాట్లాడుతున్నాడు? ఏమన్నా నా నాలుకతో పాపము చేయకున్నట్లు నా మార్గములను, నేను నడిచే మార్గములను ఎలా చూసుకుంటానన్నాడు? జాగ్రత్తగా చూచుకుందును. ఈ మాటలు ఎవరైనా అంటారా? క్రైస్తవులైన వారు, క్రీస్తుని అంగీకరించిన వారు, దేవుని తెలుసుకున్న వారు ఎవరైనా సరే ఇటువంటి ప్రార్థన దేవునికి చేస్తారా? చేయరు. ఇక్కడ దావీదు భక్తుడు కాబట్టి ఈయన ప్రార్థన చేస్తున్నాడు. దేవుని దగ్గర ఒక విజ్ఞాపన అనేది చేస్తున్నాడు. నా నాలుకతో పాపము చేయకుండానట్లు నా మార్గములను జాగ్రత్తగా చూచుకుందును. భక్తిహీనులు నా ఎదుట నున్నప్పుడు నా నోటికి చిక్కము ఉంచుకుందుననుకుంటిని. ఏంటి? భక్తిహీనులు తన ఎదుట ఉన్నప్పుడు నోటికి ఏమి తగిలించుకుంటానంటున్నాడు? చిక్కము. అసలు సాధారణంగా నోటికి చిక్కం పెట్టిన వీటి కంటే చిన్న పేదోళ్ళకి గాని జంతువులకు పెడతారు. నోటికి చిక్కం కింద పెడతారు నోటికి. అయితే ఈ భక్తుడు ఏమంటున్నాడు? భక్తిహీనులు ఎదురుపడినప్పుడు, భక్తిహీనులు ఉన్నప్పుడు తన నోటికి ఏం పెట్టుకుంటానంటున్నాడు? చిక్కము. ఒకవేళ ఆ చిక్కం లేకపోతే ఏం మాటలు వస్తాయంటే అసభ్యకరమైన మాటలు వస్తాయి. అంటే నాలుక ద్వారా పాపం చేసే అవకాశం ఉంది కాబట్టి నా నోటికి చిక్కాన్ని పెట్టుకుంటానంటున్నాడు. అదే విధంగా మనము చూసినట్లయితే కీర్తనల గ్రంథము 34 అధ్యాయము, కీర్తనల గ్రంథము 34 అధ్యాయము 13వ వచనం మనము చూసినట్లయితే, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. ఏంటండి? కపటమైన మాటలు. ఈ కపటమైన మాటలు ఎలా వస్తాయి? నాలుక ద్వారానే కదా వచ్చేది కపటమైన మాటలు. అంటే ఇతరులను నమ్మించే మాటలు, కపటమైన మాటలు ఎలా వస్తాయంటే నాలుక ద్వారా. నాలుక కదలడం ద్వారానే కదా మాట్లాడగలుగుతున్నాం. ఇప్పుడు నేను మాట్లాడుతున్నానంటే నాలుక ద్వారా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. ఎందుకు కాచుకోవాలి? పెదాలను ఎందుకు కాచుకోవాలి? కపటమైన మాటలు పెదాలు పలుకుతాయి. మన నాలుక లోపల కదిలితేనే కదా మనం మాట్లాడుతున్నామంటే పెదాలు అనేవి కదలాలి. అయితే ఇక్కడ అదే చెప్తున్నాడు. ఏమని? కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. కపటమైన మాటలు పలకకుండా ఏంటి కాచుకోవాలంట? పెదవులను కాచుకోవాలంట. ఈనాడు పెదవులను కాచుకునే వారు ఎవరున్నారు? ఎవ్వరూ లేరు. మాటలు ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే అలా, ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటారు. పెదవులకి కోపం అనేది లేదు, హద్దు అనేది లేకుండా ఇతరులను విమర్శించేలాగా మాట్లాడుతూ ఉంటారు. మాటల ద్వారానే పాపం చేస్తూనే ఉన్నారు చాలా మంది. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడంటే, కపటం చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము. పెదవులను కాచుకోవాలంట. ఏ మాటలు? కపటమైన మాటలు, చెడ్డవైన మాటలు పలకకుండా మన నాలుకను, మన పెదాలను జాగ్రత్తగా కాచుకోవాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. అదే విధంగా మనం చూస్తే ఈ నాలుక ఇంకేం చేస్తుంది అసలు అనేది మనము చూసినట్లయితే, కీర్తనల గ్రంథము 73వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 73 అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే, ఎగతాళి చేయుచు బలాత్కారం చేత జరుగు కీడును గూర్చి వారు మాట్లాడుదురు. ఇక్కడ ఎగతాళి చేయుచు, చాలా మంది ఎగతాళి చేస్తారండి. కొంతమంది ఉప్పొంగిపోతూ వారికున్న ధనమును బట్టి, వారికున్న మంచి స్థితిని బట్టి
రెచ్చిపోతూ ఇతరులను ఎగతాళి చేస్తూ ఉంటారు. ఇతరులు ఏమన్నా తిన్నా గాని, ఎవరన్నా వస్త్రాలు ధరించుకున్నా గాని, చిన్న చూపు చూస్తూ ఎగతాళి చేసేవారు చాలా మందున్నారు. ఈ ఎగతాళి చేయకూడదు. ఎగతాళి చేయడం కూడా పాపమే. నోటి మాట ద్వారా ఎగతాళి చేయడం కూడా, ఇతరులను విమర్శించడము, ఎగతాళి చేయడం కూడా పాపమే. ఇక్కడ దేవుడు స్పష్టంగా రాయించాడు. ఎగతాళి చేయుచు బలాత్కారం చేత జరుగు కీడును గూర్చి వారు మాట్లాడుదురు. ఈ ఎగతాళి చేయడం అంటే బలాత్కారం కూడా జరుగుతుందంట. ఎగతాళిలోనే బలాత్కారము, ఈ కీడు అనేవి వస్తున్నాయి. అందుకనే మాట్లాడుతున్నాను. ఎగతాళి చేయుచు బలాత్కారం చేత జరుగు కీడును గూర్చి వారు మాట్లాడుదురు. ఎక్కువ కీడుని గురించి మాట్లాడతారంట. అసల నోరుని అదుపులో పెట్టుకోకుండా ఉండి, కపటమైన మాటలు మాట్లాడేవారు ఎలా ఉన్నారంట? కీడుని జరిగించేవారిగా ఉన్నారు. బలాత్కారముగా ఇతరులను పడగొట్టేవారిగాను, ఇతరులను ఇప్పుడు ఎక్కడ చూసినా గాని ఎక్కువ మానభంగాలు జరుగుతున్నాయంటే బలాత్కారం వల్లనే. ఎగతాళి వలన బలాత్కారం వలన ఈ కీడనేది జరుగుతుంది. కాబట్టి మన నాలుకను, మన నోరును, మన పెదవులను మనము హద్దుల్లో ఉంచుకోవాలి. ఇది నాలుక పాప ప్రపంచమై ఉందని ముందుగానే దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించి ఉంచాడు. అయితే ఇక్కడ సామెతల గ్రంథము 18వ అధ్యాయము, సామెతల గ్రంథము 18వ అధ్యాయము 2వ వచనము. సారీ, ఇక్కడ జీవ మరణములు నాలుక వస్తుందంట. సామెతల గ్రంథంలో ఉంటది మాట, జీవ మరణములు నాలుక వశము అని. అయితే ఈ జీవ మరణములు అంటే ఆ నోటితోనే శపిస్తారు. వీడు చనిపోవాలి అంటారు, లేకపోతే వీడు బ్రతకాలి అని ఈ నోటితోనే మాట్లాడుతూ ఉంటారు. అందుకనే జీవ మరణములు నాలుక వశము. కాబట్టి మనము చెడు మాటలు పలకకుండా, చెడ్డ మాటలు పలకకుండా ఉండాలి. అందుకనే అంటాడు ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 13వ వచనంలో, ఇది చెడు కాలము, ఇది చెడు కాలం గనుక బుద్ధిమంతుడు ఓరకుండవలెను. అంటే బుద్ధిమంతులుగా మనం ఉన్నప్పుడు ఇది చెడు కాలం కాబట్టి మనము ఊరకుండాలి. ఈ కాలంతో మనము అంటే ఈ లోకంలో మన మీద అన్యాయంగా వస్తూ మనల్ని ఎగతాళి చేస్తూ వచ్చే వాళ్ళకి మనము దూరంగా ఉండాలి. కీడు సంభవిస్తుంది కాబట్టి మనము ఆ కీడుకి దూరంగా ఉండాలి. ఈ వ్యక్తి వల్ల మనకి ప్రమాదం ఉంది, ఈ వ్యక్తి వల్ల మనము ఎప్పుడైతే మనం గ్రహించుకున్నామో అప్పుడు ఆ వ్యక్తికి మనము దూరంగా ఉంటాము. అందుకని ఆమోసు గ్రంథంలోని ఆమోసు చెప్తాడనమాట. 5వ అధ్యాయము 13వ వచనం మనము చూసినట్లయితే, ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఓరకుండవలెను. బుద్ధిమంతుడైన వారు ఓరకుండవలెను. ఎందుకంటే ఇది చెడు కాలము. కాలము చెడుది కదా. ఈ కాలంలో ఉన్న మనుషులు చెడ్డవారు కాబట్టి అటువంటి వారికి దూరంగా ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ఎందుకు దూరంగా ఉండాలి అనేది మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 12వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 12వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం మనము చూసినట్లయితే, మా నాలుక చేత మేము సాధించేదము, మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడని వారనుకుందురు. ఏమనుకుంటారంట ఈ కాలంలో ఉన్నవారు? మా నాలుకల చేత మేము సాధించేదము. చాలా మంది నోరేసిన పడిపోతారు. వారు నోరు పెద్ద చేసుకుని ఇతరుల మీద వాదిస్తూ ఉన్నప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, వీరి నోట్లో నోరు పెట్టే కన్నా సైలెంట్ గా ఉండడం బెటరు, వారి జోలికి వెళ్ళకూడదు అని వారు ఏది కావాలంటే అది ఇచ్చేసి వారిగా ఉంటారు. అందుకని వాళ్ళు ఏమనుకుంటారంటే, మా నాలుగుతో మేము ఏదైనా సాధించేస్తాము, మాకు నోరుంది, మాకు నాలుగులు ఉన్నాయి కాబట్టి మేము ఏదైనా మాట్లాడొచ్చని ఎంత ఎలాంటి మాటలైనా మాట్లాడి వారు నోటి మాట ద్వారా సాధించేసుకుంటారంట. అందుకనే అంటున్నాడు ఇక్కడ ఏమని, మా మా నాలుకల చేత మేము సాధించేదము, మా పెదవులు మావి, మాకు ప్రభు ఎవడని వారు అనుకుందరు. మా పెదవులు మావి,
మాకు దేవుడెవరు అని వారు అనుకుంటారంట. ఈ నాలుకలతో సాధించేవారు అలాగనుకుంటారంట. ఈ నాలుకతోనే మేము సాధించవచ్చు అని చెడు మాటలు, ఇతరుల మీద లేనిపోని నేరాలు, అబండాలు వేసి ఎగతాళి చేస్తూ వారు మేమేదో సాధించేసామని అనుకుంటూ ఉంటారు. కానీ వారు దేవుని దృష్టికి వెళ్తున్నారు. ఎందుకంటే వారి పాపము అంతా అలా ఉంది. దేవుని దగ్గర ఉంది. అంటే దేవుని ఉగ్రతకి ఒకనాడు వాళ్ళు బలి కావాల్సిందే. కాబట్టి అట్టి వారికి మనము దూరంగా ఉండాలి. ఈ నాలుకతో పాపము చేయకున్నట్లు మనము జాగ్రత్తగా చూసుకోవాలి. మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి అని దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్నాడు. అదే విధంగా చూసినట్లయితే కీర్తనల గ్రంథము కీర్తనల గ్రంథము 141 అధ్యాయము కీర్తనల గ్రంథము 141 అధ్యాయము 3వ వచనం మనము చూసినట్లయితే, యెహోవా నా నోటికి కావలించుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. ఇక్కడ ఈ భక్తుడు అంటున్నాడు, నా నోటికి కావలించుము. ఏంటి మనిషికి కాపలా ఉండాలి గాని నోటికి కాపలా ఉండాలంటే ఇక్కడ ఉండాలి. నోటికి అదే అంటున్నాడు ఇక్కడ. ఏమని? నా నోటికి కావలి ఉంచుము. నోటికి కావలి ఉంచాలంట. అంటే ఈ నోటికి ఏ మాట వస్తుందో తెలియకుండా మాట్లాడతారు కాబట్టి అట్టి వారిలో నేను ఉండకూడదు. అలాగా నేను మాట్లాడకూడదు. కపటపు మాటలు, చెడ్డ మాటలు, ఇతరులను ఎగతాళి చేసే మాటలు, ఇతరులను విమర్శించే మాటలు, ఇతరులకు బాధ పెట్టే మాటలు నేను మాట్లాడకూడదు. కాబట్టి ఏమంటున్నాడు? నా నోటికి కావలి ఉంచుము. ఎవరన్నా అడుగుతున్నారా? నా నోటికి కావలి ఉంచుకోవాలి. తండ్రి నాకు నా నోటికి కావలి ఉండు అని అంటారా? లేదు. నా ఇంటి చుట్టూరు మీరు కాపలా ఉండండి. మీ దూతలను కావలిగా ఉంచు. నా దగ్గర మీ దూతలను కావలిగా ఉంచు అని ప్రార్థిస్తారు తప్ప నా నోటికి కావలిగా ఉండు అని వారు ఎవరన్నా అన్నారంటే ఎవరు లేరు. కానీ ఈ భక్తుడు ఇక్కడ అంటున్నాడు ఏమని? నా నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. నేను పెదాల ద్వారా మాట్లాడే ప్రతి మాటకి కూడా కాపు ఉండాలి. అంటే ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడాలి. ఆ మాటకి మించి ఎక్కువగా మాట్లాడకూడదు. అందుకనే విస్తారమైన మాటలలో దోషం ఉండక మానదు అని మహాజ్ఞాని అయిన సొలొమోను గారు సామెతలు రాయడం అనేది జరిగింది. కాబట్టి మన పెదవులకు ఏముండాలి? ద్వారానికి ఏముండాలి? కాపు అనేది ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి మన పెదాలకి మనము కాపు పెట్టుకోవాలి. అయితే మరొక వచనం మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 21వ అధ్యాయము సామెతల గ్రంథము 21వ అధ్యాయము 23వ వచనం మనము చూసినట్లయితే, నోటిని నాలుకను భద్రము చేసుకొనువాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. ఏంటండి? నోటిని నాలుకను భద్రం చేసుకోవాలంట. ఏంటి? బంగారాన్ని, వెండిని, వజ్రాలని ఎలా భద్రం చేసుకుంటారో అదే విధంగా వీటిని భద్రం చేసుకోమన్నాడు ఇక్కడ. నోటిని నాలుకను భద్రం చేసుకోవాలంట. ఇవి భద్రం చేసుకోకపోతే ఏంటి పరిస్థితి అంటే, భద్రం చేసుకోకపోతే అపాయం వస్తుంది. ఉరి వచ్చినట్లు అపాయం వస్తుంది. నీ మాట ఇతరులను అన్నావేమో, ఆ మాట ఆ మనిషికి చేరదు, నీకే తిరిగి వస్తుంది అని దేవుడు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమని? నీ నోటిని నాలుకను భద్రం చేసుకొనువాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. శ్రమల నుండి తన ప్రాణాన్ని కాపాడుకుంటాడంట. వీటిని భద్రం చేసుకుంటే, నోటిని నాలుకను భద్రం చేసుకుంటే శ్రమల నుండి తన ప్రాణాన్ని రక్షించుకుంటాడు. నోటు మాట సరిగ్గా లేకుండా చాలా మంది ప్రాణాలు కోల్పోయిన వారుగా మనం చూస్తాం. చాలా హింసలు, చాలా కీడనేది చాలా మందికి సంభవించింది. అయితే మనం ఏం చేయాలి? మన నోటిని నాలుకను భద్రంగా కాపాడుకోవాలని ఈనాడు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అయితే ఇక్కడ శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకొనును. మన శ్రమల నుంచి మన ప్రాణాలను కాపాడుకోవాలంటే ఏం భద్రంగా ఉంచుకోవాలి? మన నాలుకను, నోటిని మాత్రం చాలా భద్రంగా మనము చూచుకోవాలి, కాచుకోవాలి అని దేవుడు కోరుతున్నాడు.
అదేవిధంగా మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 4వ అధ్యాయము 26వ వచనం మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 4వ అధ్యాయము 26వ వచనం మనం చూసినట్లయితే